అండ్ సౌదీ ఎస్కే 17 యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఓకే లైక్. హైదరాబాద్ అవుతుంది కూడా, అంటే మాకు దగ్గరలో. డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇద్దరం అలా బయటికి వెళ్తున్నాం చల్లటి గాలికి. సౌదీలో మాత్రం బీభత్సమైన చలి అండి. చలి మాత్రం ఎక్సలెంట్. రెయిన్ కోట్ లేని బయటికి రాకూడదు. మేము ఏదో రూమ్ నుంచి సర్రని బయటకు వచ్చేసాం, కార్లోకి డైరెక్ట్ ఎక్కేసాం. అదే అండి, సేమ్ ఇండియా కార్ మాదిరి సేమ్ అలాగే ఉంటుందండి. ఇది లుక్ కానీ A to Z. డిజైర్ వెహికల్. ఇక్కడ క్లచ్ ఉండదండి, ఓన్లీ బ్రేకు ఎక్సలేటర్. ఇక్కడ క్లచ్ ఉండదండి అంతే. వాళ్ళ మైండ్ సెట్ బాగుంటే తొందరగా నేర్చుకోవచ్చండి. స్విఫ్ట్ డిజైర్. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ ఎట్లా వెళ్తాడో చూపిద్దాం క్లియర్గా. అన్న, ఇప్పుడు మనం కొత్తగా వచ్చే డ్రైవర్లకు కానీ పాత డ్రైవర్లకు కానీ కొద్దిగా ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే డ్రైవింగ్ గురించి ఏమైనా చెప్తావా? है मगर आए सुकून से अपना काम अपन कर लेना, इधर उधर देखना ही नहीं, रूल्स फॉलो कर लेना, लाइनों का ख़ास तौर पर ख्याल कर लेना, सिग्नल्स का ख्याल कर लेना, नहीं तो फिर अपन खर्चा हो जाते. एक चालान का कम से कम 3,000-4,000 रियाल. 3,000 రియాల్ అంటే ఏంటన్నా అర్థమైందా? ఒక ఫైన్ పడితే 3,000 రియాల్ అంటే ఇండియా డబ్బులు వచ్చేసి 67,000 నుంచి 68,000-69,000 అవుతుంది ఎక్స్చేంజ్ రేట్ను పట్టించి. మనం వచ్చింది కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీకి చూసుకోవడానికన్నా. మీరంతా డ్రైవర్ అన్నలు బాగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క చోట కెమెరాలు నీట్గా క్లారిటీగా అమర్చారన్న. ఒక్కరు అంతా మిస్టేక్ చేసినా కానీ ఒక నెలలో 3 నెలల ఒక క్షణంలో 3-4 నెలల శాలరీ కట్ అయిపోతుంది. జాగ్రత్త అన్న. కార్ మాదిరి ఉంటుంది, బెస్ట్గా ఉంటుందండి కార్ అయితే. స్విఫ్ట్ డిజైర్, ఎక్కడైనా స్విఫ్ట్ డిజైర్ దాని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. స్పీడ్ వెళ్ళొచ్చు, 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళొచ్చు ఈ రూట్లో. పక్కన వచ్చేసి జేసీబీ వెళ్తుంది కదా, అటు సైడ్ వచ్చేసి 80 కానీ అట్లా వెళ్ళొచ్చు. ఇంకా అటు సైడ్ లాస్ట్ లైన్లో వచ్చేసి 60-50. ఇంకా మీ ఇష్టం, కొద్దిగా స్లో వెళ్ళి లేక రైట్ సైడ్కి వెళ్ళాలా, మళ్ళీ ఎక్కడైనా సందులో తిప్పాలన్నా కానీ అట్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం హైవేలోకి కనెక్ట్ అవుతున్నామండి. అటు సైడ్ వచ్చేసి ఇంకో లైన్ అండి, ఇది డివైడర్ అటు సైడ్ హైవే నుంచి కలిపేది, హైవే నుంచి కలుస్తుందండి. ఇండియాలో స్విఫ్ట్ డీజిల్లో తిరిగితే ఆ కిక్ వేరు, సౌదీలో తిరిగితే దానికి డబుల్ కిక్ అండి ఇక్కడ. హాయ్ అండి, ఇప్పుడు నేను కార్ తోలి మీకు చూపిస్తానండి క్లియర్గా ఎలా డ్రైవ్ చేయాలనో. మొత్తం మీరు బాగా చూడండి అండి. చూద్దామండి ఎలా ఉంటుంది. ఖచ్చితంగా అయితే సీట్ బెల్ట్ అయితే పక్కా వేయాలండి. సీట్ బెల్ట్ లేకుంటే ముఖాలిఫా, అదే ఫైన్ పడుతుంది. బిస్మిల్లా. హ్యాండ్ బ్రేక్ అండి. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కొన్ని బండ్లకు పైన వస్తుంది, కొన్ని బండ్లకు బటన్ వస్తుంది, మరి కొన్ని బండ్లకు GMC బండ్లకు పెద్ద పెద్ద వెహికల్స్కి అయితే కాళ్ళ దగ్గర వస్తుంది హ్యాండ్ బ్రేక్. ఇలా బటన్ ప్రెస్ చేసి డౌన్ చేయాలండి. ఇలా మెల్లిగా స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఫస్ట్ లైన్లో వెళ్తా మళ్ళీ మనం స్ట్రైట్ వెళ్ళాలన్నా, రైట్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా, యూటర్న్ చేయాలంటే చూసుకొని ఆ లైన్స్ని పట్టించి వెళ్ళొచ్చండి. ఖచ్చితంగా రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం పక్క మీరు మాత్రం సిగ్నల్స్ యూజ్ చేయండి. ఆ సిగ్నల్స్ యూజ్ చేస్తే మీకైతే బెస్ట్గా ఉంటుందండి, ఏ ప్రాబ్లం ఉండదు. కపిల్ కానీ ఎవరైనా మేడమ్స్ కానీ ఉంటా కానీ వాళ్ళు కూడా బెస్ట్గా డ్రైవ్ చేస్తానండి. యూటర్న్ చేసుకొని మిడిల్ లైన్లో వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఇట్లా కార్లు స్టడన్గా అట్లా ఇట్లా తిప్పారండి ఇండియాలో మాదిరి. సౌదీలో ఎలా అంటే చాలా నీట్గా డ్రైవ్ చేస్తారండి. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కొన్ని చోట్ల అయితే స్పీడ్ బ్రేకర్స్ ఏమి ఉండవండి. అయినా స్పీడ్ లిమిట్ అనేది అట్లా బోర్డుల దగ్గర కనబడుతూ ఉంటుంది. మనం కొద్దిగా త్వరగా వెళ్ళాలనుకుంటే సిగ్నల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి ఇట్లా క్రాస్ అయ్యి
డ్రైవ్ చేయాలండి. మిర్రర్స్ మాత్రం పక్కా అబ్జర్వేషన్ ఉండాలండి. 2 మిర్రర్స్ బాగా చూడాలా. మూడోది ఇక్కడ మిర్రర్ కొంతమంది చూడడానికి అవకాశం ఇస్తారు, కొంతమంది అయితే కపిల్ అబ్జెక్షన్ చేస్తారు. సౌదీలో అండి అల్హమ్దులిల్లా ఇప్పటికైతే బాగున్నాం. ఇట్లా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు, రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనము వెళ్ళాలా, మన ఏరియాలోకి వెళ్ళాలా అది ఇదంటే ఇట్లా సిగ్నల్స్ వేసుకొని జాగ్రత్తగా వెనకాల ముందర కార్ అయితే చూస్తూ ఉండాలండి. జాగ్రత్తగా కార్లు వస్తుండాయా రావట్లేదా, కార్ను అబ్జర్వేషన్ మనం ఉండేది కార్లో అని జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలండి. ఇది పక్క. మిర్రర్స్ అయితే బాగా అబ్జర్వేషన్ చేయాలండి. ప్రతి ఒక్క చోట సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి, చిన్న చిన్న కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అది మీరైతే కొత్తగా వచ్చేటోళ్ళకైతే సజెషన్ ఏంటి నా తరపు నుంచి ఇదండి, జాగ్రత్త డ్రైవ్ చేయండి, బాగుంటుంది.